ఫ్రెండ్స్ ఈ మధ్యన మనకి టీఎస్పీఎస్సీలో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. An expression containing pi and root 6 is always an irrational number. Between any two irrational numbers, there is always an irrational number. If the area of circle is rational, then its perimeter may or may not be rational. So let's see how do you solve these problems. So first statement చూడండి, circumference of circle is 2 pi r, so radius is 1 by pi. Then what is the value of c? 2 pi into 1 by pi, that is 2. అంటే రేడియస్ కనుక మనం 1 by pi తీసుకుంటే మనకి ఏమొచ్చింది? సర్కంఫరెన్స్ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ ఎప్పుడూ కూడాను మనకి ఆల్వేస్ రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ అవ్వాలని రూల్ లేదు. కాబట్టి స్టేట్మెంట్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూసుకుంటే, లెట్ us assume an expression consisting of pi and root 6. Root 6 pi by root 24 pi. It is an expression containing root 6 and pi. సో సింప్లిఫై చేసాం అనుకోండి, రూట్ 6 రూట్ 4తో పోతుంది, అంటే రూట్ 4 అంటే 2. సో 1/2 ఇట్ ఈస్ అ రేషనల్ నెంబర్. సో ఆల్వేస్ ఇర్రేషనల్ అనేది తప్పు. నెక్స్ట్, బిట్వీన్ ఎనీ టూ ఇర్రేషనల్ నెంబర్స్ దేర్ ఆర్ ఇన్ఫినైట్ ఇర్రేషనల్ నెంబర్స్. Not only irrational, there are infinite rational numbers also. So only statement 3 is correct. Coming to statement 4, area of circle is pi r square. It is given as a rational number. So కాబట్టి r equal to ఏమవుతుంది? రూట్ a by pi. మరి పెరిమీటర్ అడుగుతున్నాడు, పెరిమీటర్ అవుతుంది 2 pi r, దట్ ఈస్ 2 pi ఇంటూ రూట్ a by pi. సో రూట్ పైతో ఇక్కడ ఒక రూట్ పై క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ రూట్ a ఇంటూ పై. ఏ అనేది రేషనల్ అయితే, రేషనల్ ఇంటూ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ రేషనల్, దెన్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్, అంతేగాని మే ఆర్ మే నాట్ అనేది కాదు. సో స్టేట్మెంట్ 4 ఈజ్ ఇన్కరెక్ట్.